తన దృష్టికి వచ్చిన కేసుల పరిష్కారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని విశాఖ సిపి శంకభద్ర బాగ్చి అన్నారు. నగరంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలిపారు. ఏ విభాగంలో ఉన్న అధికారి తప్పు చేసినా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటానని అంటున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు విశాఖ సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి. అలాగే నగరంలో ఎక్కడైనా ఏ మూలైనా సరే ఏం జరిగినా తక్షణమే తన సెల్ ఫోన్కి వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తే అక్కడికి తమ టీమును పంపించి వెంటనే యాక్షన్ అయితే తీసుకుంటానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా మరే సమస్య తలెత్తినా నేరుగా దానికి ఫోన్ ద్వారా సమాచారం అందించాలంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, మీరు ఈ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు ఎంతవరకు పురోగతి సాధించారు సార్? ఇప్పుడు 1 జూలై 2024 ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అదే రోజు మన మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మాకు వైజాగ్ సిటీ నుండి మన వేరే జిల్లా నుండి మన రాష్ట్రంలో వేరే జిల్లా నుండి వేరే రాష్ట్రం నుండి వేరే దేశం నుండి ప్రతిరోజు ఫోన్స్ వస్తాయి. పగలు కూడా వస్తాయి, రాత్రిపూట కూడా వస్తాయి. చాలామంది పేద ప్రజలు వాళ్లకు న్యాయం జరగకపోతే వాళ్ళు నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది యువకులు చాలామంది వ్యక్తులు వేరే దేశంలో ఇరుక్కుపోయారండి. కంబోడియా, మయన్మార్, లాఓస్, వియత్నాం, థాయిలాండ్, అజర్బైజాన్, దుబాయ్, ఖతార్ అక్కడి నుండి కూడా ఫోన్ చేసి సార్ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఇరుక్కుపోయాము, కాపాడండి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్తే ఆల్రెడీ చాలామందిని రక్షించడం జరిగింది, తీసుకురావడం జరిగింది. యుఎస్, యూకే నుండి కూడా చాలామంది వైజాగ్ లో నివాసం ఉన్న వ్యక్తులు ఫోన్ చేసి వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్తే అవి కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే సార్ ఇలా ఫోన్ వచ్చింది, ఇలా మెసేజ్ వచ్చింది, ఇలా మెయిల్ వచ్చింది, మేము ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడిగితే మేము గైడెన్స్ ఇచ్చి చాలా వరకు సైబర్ క్రైమ్స్ కూడా నియంత్రించగలుగుతున్నాం. చాలామంది ఆత్మహత్యలు చేయడానికి పోతే లాస్ట్ మినిట్లో నాకు ఫోన్ చేస్తారని నేను పిలిపించి ఆత్మహత్య జరగనీయకుండా చూస్తున్నాం. మొన్న కూడా ఈ సోమవారము పీజీఆర్ఎస్ జరుగుతుండగా ఒక ఆటో డ్రైవర్ రాత్రిపూట నాకు కాల్ చేసి ఒక లేడీ నా బండి ఎక్కారండి, అది ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నారండి, ఇమీడియట్గా ఆటో డ్రైవర్కి నేను డైరెక్ట్గా మా ఆఫీస్కి రండి, ఆ లేడీని ఆత్మహత్య జరగనీయకుండా చేశాము. సో ఇలాగే చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. దానివల్ల రాత్రిపూట నాకు నిద్ర ఉండదు, కానీ పర్వాలేదు, పబ్లిక్ మాత్రం బెనిఫిట్ పొందుతున్నారని నేను చూస్తున్నాను. పీజీఆర్ఎస్లో నేరుగా మీరే ఉదయం స్టార్ట్ చేసి రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా కూర్చుంటున్నారు, వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే మీ మెన్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు. 24 గంటలు శ్రమిస్తున్నటువంటి మీ ఆరోగ్యం పైన ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాలి, ఈ అవకాశం భగవంతుడు మనకు ఇచ్చారండి ప్రజాసేవ చేయడానికి. సిమిలర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా సేవ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ వాళ్ళ పిల్లలు కాలేజ్, స్కూల్, యూనివర్సిటీలో చదువుతున్నారు. ఫీజు కూడా తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ 31 జూలై లోపల ఫీజు కూడా తగ్గించడానికి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ ఆరోగ్యపరంగా 100% హెల్త్ ఇన్సూరెన్స్ 15 lakhs వరకు, తర్వాత వాళ్లకు సిటీ కారోనరీ యాంజియో చేసి హార్ట్ అటాక్ జరగనీయకుండా ముందుగానే చర్య తీసుకోవడం, ఇవన్నీ చేయడం జరుగుతున్నది. త్వరలో అందరికీ చాలామందికి అమ్మాయిలు ఉన్నారండి, HPV వ్యాక్సిన్, అది కూడా చాలా కాస్ట్లీ వ్యాక్సిన్, 100% అందరికీ ఇవ్వడానికి కూడా త్వరలో క్యాంప్ పెట్టబోతున్నాం. సో ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు మంచి పని చేయగలుగుతారని నేను నమ్ముతున్నా. అందుకే 100% వైజాగ్ సిటీ పోలీస్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. సార్, ఒకవైపు మాత్రం మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు విశాఖ ప్రజలు మీకు మంగళహారతలు పడుతున్నప్పటికీ కొన్ని పోలీస్ స్టేషన్స్లో మాత్రం కొంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారు. వారి కారణంగానే మీ డిపార్ట్మెంట్కి కొంత మచ్చ అయితే వస్తుంది. దీన్ని మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలంటారు? దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కొందరు తప్పుడు పని చేసే వాళ్ళు ఉంటారండి.
మా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్. జిల్లా ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయం అంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాను ఎక్కడ పనిచేసినా సరే అక్కడ ఉన్నవారి సమస్యలు పరిష్కరించడమే ఐపీఎస్లో చివరి ఎస్ అక్షరం సర్వీస్ అంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్తున్నారు. అలాగే తాను ఛేదించినటువంటి కేసుల్లో అత్యధికంగా ఛేదించినటువంటి ఏవైనా మొబైల్స్ ద్వారా కంప్లైంట్ వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తనకు ఆనందాన్ని ఇచ్చినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాంబోడియాకి సంబంధించి కానీ లేదా వారణాసిలో అక్కడ సూసైడ్ చేసుకుంటానంటూ కూడా వచ్చినటువంటి ఫిర్యాదు ద్వారా కానీ ఆయన కేసులు ఛేదించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఆత్మని సంతృప్తినిచ్చే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో చందు, ప్రైమ్ 9 విశాఖ సిపి ఆఫీస్ నుంచి.